ఇక ఈ ఎంటర్టైన్మెంట్లన్నీ పక్కన పెట్టి ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హాయ్ అండి, వెల్కమ్ టు శివకృష్ణ కంప్యూటర్స్. ఈరోజు మనకు ఒక ల్యాప్టాప్ వచ్చిందండి. ఇది లెనోవో ల్యాప్టాప్. ఇది కస్టమర్ వాటర్ వేసుకున్నారు, వర్క్ చేసుకుంటూ వాటర్ వేసుకున్నారు అనమాట. కస్టమర్ వాటర్ తాగుతూ కీబోర్డ్ మీద వేసుకున్నారు. అది కీబోర్డ్ లో నుంచి డైరెక్ట్ గా మదర్ బోర్డ్ లోకి అయితే వచ్చినాయి నీళ్ళు. అయితే ఈ నీళ్ళన్నీ ఫస్ట్ మనం అయితే డ్రై చేసేసామన్నమాట హీటర్ తో. ఎంత ట్రై చేసినా కానీ ఇంకా ల్యాప్టాప్ అయితే ఆన్ అవ్వకపోవడంతో డైరెక్ట్ గా కీబోర్డ్ రీప్లేస్మెంట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాము. ఆఖరికి కీబోర్డ్ అయితే ప్రాబ్లం అయింది. టోటల్ గా కీబోర్డ్ ప్లస్ బ్యాక్ ప్యానల్ అంటే బాటమ్ ప్యానల్ అనమాట. మదర్ బోర్డు ప్లస్ ఇవన్నీ ర్యామ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ప్యానల్ అయితే మనం ఆర్డర్ చేయడం జరిగింది. టోటల్ గా మదర్ బోర్డ్ అంతా తీసేసి పక్కకు పెట్టేశాము. లాస్ట్ టైం కూడా కస్టమర్ ఈ కీబోర్డ్ ని చేంజ్ చేయొచ్చా అన్నారు, కానీ వాళ్ళు సరిగా చేయలేదు. ఎందుకంటే మా ప్రాసెస్ కూడా మీకు చెప్తాను చూడండి. ఇదైతే మనం డిస్ప్లే తీసి పక్కన పెట్టేశాము. మనం ఆర్డర్ చేసిన కీబోర్డ్ అండ్ ప్యానల్ అయితే ఇదండి. ఇది బై ఆర్డర్ పైనే వచ్చింది, కానీ మంచి క్వాలిటీతో వచ్చింది అనమాట. ఒరిజినల్ క్వాలిటీతో చాలా బాగుంది. నీ కలర్ అండ్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది కీబోర్డ్ అనమాట. ఇది కీబోర్డ్ ఆన్ ఆఫ్ స్విచ్ వర్క్ చేయట్లేదు. ఇప్పుడైతే మనము ఆ కీబోర్డ్ ప్లస్ ప్యానల్ రెండైతే అటాచ్ చేస్తున్నాము. ప్రాసెస్ వచ్చేసి ఇలాగే చేయాలి. సాల్డర్ చేసి టోటల్ గా పైకి అయితే టిప్స్ వచ్చింటాయి అనమాట, ప్లాస్టిక్ టిప్స్. ఆ టిప్స్ అంటే ఇలా సాల్డర్ చేసేసి, ఆ ప్లాస్టిక్ టిప్స్ వచ్చేసి గ్రిప్ కోసం ఇస్తారు కంపెనీ వాళ్ళు. ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చిన టిప్స్ వచ్చేసి వాళ్ళు మిషన్ ద్వారా చేస్తారు, మనమైతే సాల్డర్ ద్వారా చేస్తున్నాము. ఈ సాల్డర్ ద్వారా చేయడం ఎందుకు అవుతుందంటే ఆ గ్రిప్ అనేది కీబోర్డ్ కి బాగా పట్టుకుంటది. ప్లస్ మనం ఏదైనా బటన్ ప్రెస్ చేసినా గానీ లోపలికి వెళ్ళిపోకుండా లూజ్ గా ఉండకుండా బాగా టైట్ గా బాగా బటన్స్ అనేది మనం ఈజీగా టైప్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఇలాగా లాస్ట్ టైం కూడా కీబోర్డ్ చేంజ్ చేయించాడు కస్టమర్. అతను వచ్చేసి ఆ టెక్నీషియన్ వచ్చేసి జస్ట్ ఒక 4 సైడ్స్ మాత్రమే సాల్డర్ చేసేసి వదిలేశారు. కానీ కీబోర్డ్ అయితే చాలా లూజ్ గా బటన్స్ అన్కంఫర్టబుల్ గా ఉండేవి. అందుకోసం ఇలాగా నీట్ గా చేస్తున్నా. నేనైతే చెక్ చేసుకోవాలి కీబోర్డ్ పొజిషన్ ఎలా ఉంది, మనము చేసింది కరెక్టా లేదా అని ఫస్ట్ కీబోర్డ్ కి అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పైన ఇంకొక సిల్వర్ అన్నమాట ప్రొటెక్షన్ లాగా ఒక స్టీల్ ప్రొటెక్షన్ ఉంటుంది, దానికి కూడా అలాగ సాల్డర్ చేసుకోవాలి. పైకి టిప్స్ ఉంటాయి, ఆ టిప్స్ అన్నిటిని సాల్డర్ చేసుకోవాలి. ఈయన మా కొత్త టెక్నీషియన్ అండి, మన స్టోర్ లో కొత్తగా జాయిన్ అయ్యాడు. చాలా బాగా వర్క్ చేస్తాడు. మీకు ఏమైనా ల్యాప్టాప్లు ఉంటే కూడా తెచ్చి ఇవ్వండి, చాలా బాగా సర్వీస్ చేస్తాడు. టోటల్ గా బాడీలో టోటల్ గా అంతా ఫిక్స్ చేసిన తర్వాత మనము మదర్ బోర్డు, తర్వాత యూఎస్బి కేబుల్, ప్రాసెసర్ అన్ని నీట్ గా అయితే ఫిక్స్ చేసేసాను. ఇది డిస్ప్లే ప్యానల్ అండి. ఇది టోటల్ గా మొత్తం అంతా మదర్ బోర్డు, బ్యాటరీ, యూఎస్బి హబ్ టోటల్ గా అన్ని ఇంటర్నల్ గా ఫిట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనము దీనికి ఫిట్ చేసేసుకొని హింజెస్ కి స్క్రూ వేసేసుకోవాలి. ఈ హింజెస్ ని స్క్రూ వేసేసుకున్న తర్వాత మనకి వర్క్ అవుతుందా లేదా, కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా, టోటల్ గా స్క్రూ సిస్టమ్ అయితే టోటల్ గా ఇన్స్టాల్ చేసేసాను. హింజెస్ కి తర్వాత ప్యానల్ కి టోటల్ గా స్క్రూస్ అయితే వేసుకోవాలి, లేదంటే మళ్ళీ ప్యానల్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ కొత్త ప్యానల్ ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, బ్యాటరీ తర్వాత ఫ్యాన్, ఎన్విఎంఈ అన్ని ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. బ్యాటరీ కనెక్షన్ పెట్టకుండా ఫస్ట్ ఆన్ చేసి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే మళ్ళీ బ్యాటరీ కనెక్షన్ తీయాలి, అది పెద్ద రిస్క్ అవుతుంది. ప్రతిసారి బ్యాటరీ కనెక్షన్ తీసి పెడుతూ ఉంటే బ్యాటరీ కనెక్టర్ లూజ్ అవుతుంది, మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుంది దాని నుంచి. అందుకోసం ఫస్ట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత బ్యాటరీ కనెక్షన్ అయితే పెట్టి చెక్ చేసుకోవాలి. ఓకే, ఫైనల్ అయితే ల్యాప్టాప్ ఆన్ అయిపోయిందండి. ఓకే, ఇంకేం పర్లేదు. బ్యాటరీ కనెక్షన్ పెట్టి టోటల్ ఫిట్ చేసేసుకోవచ్చు. కీబోర్డ్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసేసి టోటల్ గా కీస్ అన్ని వర్క్ అవుతున్నాయా లేదా అని చెక్ చేశాను. అన్ని వర్క్ అయితే అవుతున్నాయి, చాలా నీట్ గా సెట్ అయిపోయింది కీబోర్డ్ కూడా. బ్యాక్ కవర్ పెట్టేసి ఇంకా కస్టమర్ కి అయితే ఫిట్ చేసేసి చెక్ చేసి ఇచ్చేసాను. సో ఫైనల్లీ ల్యాప్టాప్ అయితే టోటల్ గా ఫిట్ చేసేసి చూసారు కదా ఎంత నీట్ గా సెట్ అయిందో. కీబోర్డ్ అండ్ డౌన్ ప్యానల్, బాటమ్ ప్యానల్ అన్నమాట, చాలా నీట్ గా సెట్ అయింది. సో ఇదండి ఈ రోజు అయితే వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఏదైనా గ్యాడ్జెట్ గురించి కూడా చెప్పాలనుకుంటే చెప్పండి, నేను రివ్యూ చేస్తాను. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నేను చెప్తాను. సో లేట్ ఎందుకు మరి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అట్లుంటది మనతోని. సూపర్.